హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. సి ప్రోగ్రామింగ్ లో స్ట్రింగ్స్ కోసం సపరేట్ గా డేటా టైప్ అనేది లేదు. క్యార్ డేటా టైప్ ని యూజ్ చేసుకొని స్ట్రింగ్స్ ని క్రియేట్ చేస్తాం. క్యారెక్టర్ ఏరైనా క్రియేట్ చేస్తాం అనమాట. అప్పుడేమవుతుందంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేవి వరుసగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకుంటే దీన్నే స్ట్రింగ్ అని అంటాం. ఇప్పుడు స్ట్రింగ్ కి డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సీక్వెన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి అన్నమాట. ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటే దీన్నే స్ట్రింగ్ అని అంటాం. మనం ఇంటీజర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఒక ఇంటీజర్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అంటే ఇలా ఇస్తాం, ఇంటూ ఏ ఈక్వల్ టు 5 అని. అలా ఒకవేళ ఒక నెంబర్ కంటే ఎక్కువ నెంబర్స్ కావాలనుకోండి, అప్పుడు ఇంటీజర్ ఎరేని తీసుకుంటాం. దాన్ని ఎరే లాగా డిక్లేర్ చేసి దాంట్లో మనకు కావాల్సిన వాల్యూస్ స్టోర్ చేస్తాం. ఇలాగే క్యారెక్టర్ వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఒకటైతేనేమో ఇలా ఇస్తాము. ఒకవేళ క్యారెక్టర్ ఎరేలా డిక్లేర్ చేయాలి అంటే ఇలా ఇస్తాము. కానీ ఇలా క్యారెక్టర్ ఎరేలా ఇచ్చినప్పటికీ దీన్ని స్ట్రింగ్ అని అనము. మరి స్ట్రింగ్ ఎలా ఇస్తాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన క్యారెక్టర్స్ కంటే ఒక సైజ్ ఎక్కువ ఇస్తాము. అలాగే మనకు కావాల్సిన క్యారెక్టర్స్ అన్ని ఇచ్చాక చివర్లో /0 అనేది ఇస్తాము. ఇలా ఇస్తేనే ఇది స్ట్రింగ్ అని అదే అర్థం చేసుకుంటది. లేకపోతే క్యారెక్టర్ ఎరే లాగా తీసుకుంటది. అప్పుడు వాల్యూస్ అనేవి ఒక్కొక్క క్యారెక్టర్ సపరేట్ గా ఉంటాయి అన్నమాట. ఇలా ఇచ్చే బదులు స్ట్రింగ్ ని ఇంకోలాగా కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సేమ్ ఎరే ఆఫ్ 4 అని సైజ్ ఇస్తున్నాను. దీంట్లో హాయ్ అనేది ఇచ్చాను. ఇలా ఇవ్వాలి అన్నప్పుడు డబుల్ కొటేషన్స్ యూస్ చేస్తాం. సింగిల్ క్యారెక్టర్స్ లో ఇచ్చేటప్పుడేమో సింగిల్ కొటేషన్స్ ఇవ్వాలి. ఇలా స్ట్రింగ్ లాగా ఇచ్చేటప్పుడు డబుల్ కొటేషన్స్ ఇస్తాం. అలాగే దీనికి /0 అనేది ఇవ్వవసరం లేదు. ఇలా స్ట్రింగ్ లాగా డిక్లేర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అదే చివర్లో /0 ని స్టోర్ చేసుకుంటది. ఇప్పుడు స్ట్రింగ్ కి సింటాక్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, క్యార్ డేటా టైప్ యూస్ చేసి తర్వాత వేరియబుల్ నేమ్ ని ఇస్తాము. దీని లోపల సైజ్ ని ఇస్తాము. సేమ్ ఎరే డిక్లేర్ ఎలా చేస్తామో అలాగే స్ట్రింగ్ కూడా డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్యార్ అని ఇచ్చి స్ట్రింగ్ అనే వేరియబుల్ తీసుకొని దీని సైజ్ వచ్చేసి 4 అని ఇస్తున్నాను. అప్పుడు ఈ 4 క్యారెక్టర్స్ ని సేవ్ చేయడం కోసం మెమరీ అలకేట్ అవుతుంది. వీటికి ఇండెక్స్లు ఉంటాయి, అలాగే వీటికి అడ్రస్లు కూడా ఉంటాయి. ఇది క్యారెక్టర్ ఎరే కాబట్టి అడ్రస్లు అనేవి ఒక్కొక్క బైట్ తీసుకుంటాయి. సో ఇది 100 అయితే ఇక్కడ 101 వస్తుంది. మీరు ఎరేస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అది చూడండి. ఇప్పుడు స్ట్రింగ్ ని డిక్లేర్ చేయడంతో పాటు వాల్యూని ఎలా ఇనిషియలైజ్ చేస్తామో కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేస్తున్నాను. దీని సైజ్ వచ్చేసి 4. దీనికి వాల్యూ ఇవ్వాలి అన్నప్పుడు = అని ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్ లో మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని ఇస్తాము. క్యారెక్టర్స్ లాగా ఒక్కో క్యారెక్టర్ కి మధ్యలో కామా అనేది ఇస్తాము. చివర్లో /0 అనేది ఇస్తాం. దీనికి కూడా సింగిల్ కొటేషన్స్ ఇవ్వాలి. ఇలా ఇవ్వటం వల్ల హ్యాపీగా స్ట్రింగ్ కి సంబంధించి ఎన్నో ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు. అందుకే క్యారెక్టర్ ఎరే లాగా ఇచ్చే బదులు ఇలా స్ట్రింగ్స్ లాగా ఇచ్చుకుంటాం. దీనికోసం మెమరీ అలకేట్ అవుతుంది. దాంట్లో ఈ వాల్యూస్ అన్ని స్టోర్ అవుతాయి. ఇలా ఇచ్చే బదులు ఈజీ మెథడ్ ఏంటంటే హ్యాపీగా ఇలా డబుల్ కొటేషన్స్ లో ఇచ్చేస్తాం. అప్పుడు కూడా సేమ్ ఇలాగే స్టోర్ అవుతుంది. చివర్లో /0 అనేది ఆటోమేటిక్ గా స్టోర్ అవుతుంది. అలాగే ఇంకొక లాగ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 అని చెప్పి మనం సైజ్ ఇస్తున్నాం. కానీ ఎప్పుడైతే వాల్యూ కూడా అసైన్ చేస్తున్నామో అప్పుడు మనం సైజ్ అనేది ఇవ్వవసరం లేదు. ఆటోమేటిక్ గా అదే 4 సైజ్ అని తీసుకుంటుంది. ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్లస్ /0 కి ఒక క్యారెక్టర్. సో 4 సైజ్ ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో సైజ్ కూడా ఇవ్వవసరం లేదు ఇలా అసైన్ చేసేటప్పుడు. అలాగే సైజ్ అనేది మనం ఒక్కోసారి ఎక్కువ కూడా ఇస్తాము. దీంట్లో స్టోర్ చేసే క్యారెక్టర్స్ తక్కువ కూడా అవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంత సైజ్ ఇచ్చామో అంత సైజ్ కి మెమరీ అలకేట్ అవుతుంది. వాటిల్లో ఇక్కడ ఇచ్చిన క్యారెక్టర్స్ అన్ని స్టోర్ అయ్యి తర్వాత అన్ని /0 స్టోర్ అవుతాయి. ఇప్పుడు స్ట్రింగ్స్ ని అవుట్పుట్ లో ఎలా ప్రింట్ చేస్తామో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక స్ట్రింగ్ ని తీసుకుంటున్నాను. దానికి తెలుగు సాఫ్ట్ అని ఇచ్చాం అనుకుందాం. దీన్ని ప్రింట్ చేయడం కోసం printf అని ఇచ్చి డబుల్ కొటేషన్స్ లో %s అని ఇస్తాం. ఒక క్యారెక్టర్ ని ప్రింట్ చేయాలి అంటే %c అని ఇచ్చేవాళ్ళం. ఇక్కడ స్ట్రింగ్ ని ప్రింట్ చేయాలి కాబట్టి %s అని ఇవ్వాలి. తర్వాత కామా ఇచ్చి ఆ స్ట్రింగ్ వేరియబుల్ ని ఇస్తాము. అప్పుడు అవుట్పుట్ లో ఈ స్ట్రింగ్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. తెలుగు సాఫ్ట్ అని ప్రింట్ అయింది. ఓకే, ఇలా కలర్స్ ఎలా వస్తాయి అవుట్పుట్ లో మీకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు చెప్తాను. ఓకే, ఇలా కలర్స్ ఎందుకు ఇచ్చాను అంటే ఇప్పుడు మీరు తర్వాత నేర్చుకోబోయే వాటికి ఇక్కడ కలర్స్ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ %s అని ఇచ్చే బదులు 20s అని 10s అని 5s అని ఇట్లా మన ఇష్టం వచ్చిన వాల్యూ ఇవ్వచ్చు. ఇలా s కి ముందు ఇచ్చే వాల్యూని ఏమంటామంటే విడ్త్ అంటాం. ఇది ఎందుకు ఇస్తామంటే అవుట్పుట్ లో ప్రింట్ అయ్యేటప్పుడు ఎంత విడ్త్ తీసుకోవాలి అనేది చెప్తుంది అనమాట ఈ వాల్యూ. ఇక్కడ చూడండి, 20 క్యారెక్టర్స్ విడ్త్ తీసుకుంటుంది. ఈ స్ట్రింగ్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవటం రైట్ సైడ్ కి ప్రింట్ అవుతుంది. ఇక్కడ +20 అని ఇచ్చాం కాబట్టి రైట్ సైడ్ కి ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ -20
అని ఇచ్చామనుకోండి, అప్పుడు 20 క్యారెక్టర్స్ విడ్త్ తీసుకుంటుంది. ప్రింట్ అయ్యే వాల్యూ లెఫ్ట్ సైడ్ కి ప్రింట్ అవుతుంది మైనస్ ఇచ్చినప్పుడు. అలాగే ఇక్కడ చూడండి, -20 తర్వాత 0.6 అని ఇస్తున్నాను. ఈ పాయింట్ తర్వాత ఇచ్చేదాన్ని ఏమంటాము అంటే ప్రిసిషన్ అంటాం. ఈ 20 ఏమో ఎన్ని క్యారెక్టర్స్ విడ్త్ తీసుకోవాలి అనేది చెప్తుంది. ఈ ప్రిసిషన్ ఏమో మన స్ట్రింగ్ లో నుంచి ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి అనేది చెప్తుంది. ఇక్కడ 6 అని ఇచ్చాం కాబట్టి 6 క్యారెక్టర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అని చెప్తుంది. సో స్ట్రింగ్ లో ఎంత వాల్యూ అయినా ఉండొచ్చు, కానీ మనం 6 వాల్యూసే ప్రింట్ అవ్వమన్నాం కాబట్టి ఇక్కడ 6 క్యారెక్టర్సే ప్రింట్ అయినాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇలా డైరెక్ట్ గా మనం వాల్యూస్ ని ఇస్తే ఇంకా మళ్ళీ ప్రోగ్రామ్ లోనే చేంజ్ చేయాలి. యూజర్ నుంచి తీసుకోవడానికి కానీ లేదా వేరే చోట మనం మార్చుకోవడానికి కుదరదు. దాని బదులు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, -20 ప్లేస్ లో స్టార్ అని ఇచ్చాను. ఈ స్టార్ దగ్గర ఏ వాల్యూ ఇవ్వాలో దాన్ని కామా ఇచ్చి ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు ఈ -20 అనేది ఈ స్టార్ దగ్గర ఇచ్చినట్టు అనమాట. దీనికి కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. అలాగే ఈ 0.6 కూడా ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత కూడా స్టార్ అనేది ఇచ్చి ఇక్కడ కామా ఇచ్చేసి 6 అని ఇస్తున్నాను. అలాగే ఇక్కడ +20 ఇచ్చాను. సో +20 ఇచ్చాను కాబట్టి 20 క్యారెక్టర్స్ విడ్త్ తీసుకుంటుంది, రైట్ సైడ్ ప్రింట్ అవుతుంది. అలాగే 6 క్యారెక్టర్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇలా సపరేట్ గా ఇచ్చాం కాబట్టి వాల్యూస్ ని హ్యాపీగా 2 వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకొని ఆ 2 వేరియబుల్స్ ని ఇక్కడ ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు ఈ వేరియబుల్స్ కి మనమే ప్రోగ్రామ్ లో వాల్యూస్ ని అసైన్ చేయొచ్చు, లేదంటే యూజర్ నుంచి ఇన్పుట్ లాగా కూడా తీసుకోవచ్చు. అప్పుడు హ్యాపీగా యూజర్ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఈ వేరియబుల్స్ లోకి వస్తుంది. ఆ వాల్యూస్ ని బట్టి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ 5 ఇచ్చాం అనుకుందాం, ప్రిసిషన్ 3 ఇచ్చాం అనుకుందాం. అప్పుడు అవుట్పుట్ లో 5 క్యారెక్టర్స్ విడ్త్ వస్తుంది. అలాగే +5 ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ రైట్ సైడ్ కి ప్రింట్ అవుతుంది. ప్రిసిషన్ 3 ఇచ్చాం కాబట్టి 3 క్యారెక్టర్స్ ప్రింట్ అయింది స్ట్రింగ్ లో నుంచి. మీరు కూడా ఇలా ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూని అసైన్ చేసి ఇలా డిఫరెంట్ వాల్యూస్ ని ఇచ్చి ప్రింట్ చేసి చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో. ఓకే, ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా వాల్యూని అసైన్ చేయకుండా యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేస్తున్నాను. దాని సైజ్ వచ్చేసి 20 అని ఇచ్చాను. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అంటే scanf యూస్ చేస్తాం. scanf యూస్ చేసి ఇక్కడ %s అని ఇచ్చి కామా ఇచ్చి str అని ఇస్తున్నాం. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, scanf యూస్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చే వేరియబుల్ ముందు అండ్ అనే సింబల్ ఉండాలి కదా అని. దానికి మీకు ఒక విషయం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ని తీసుకున్నాం అనుకోండి, a అని చెప్పి ఇంటూ a అని ఇట్లా. ఇప్పుడు దీనికి అడ్రస్ ఆఫ్ a అన్నట్టు ఇస్తాము scanf లో ఇచ్చినప్పుడు. ఎందుకంటే ఈ a అనేది వాల్యూని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఉంది అనుకుందాం, ఇక్కడేమో అడ్రస్ ఉంది అనుకుందాం. ఈ వేరియబుల్ ఎప్పుడైనా కూడా దీంట్లో ఉన్న వాల్యూని పాయింట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి అడ్రస్ ఆఫ్ ఏ అని ఇస్తే అప్పుడు ఈ 1024 లో 10 అనో ఇట్లా వాల్యూ స్టోర్ అవుతుంది. కానీ స్ట్రింగ్ అనేది ఇక్కడ చూడండి, ఇది క్యారెక్టర్ ఎరే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఎరే ఉన్నప్పుడు ఇది str అనుకుందాం. ఇది ఈ వాల్యూని పాయింట్ చేయదు, దీని అడ్రస్ ఉంటుంది కదా, దీన్ని పాయింట్ చేస్తుంది. ఒకవేళ దీంట్లో ఉన్న వాల్యూని పాయింట్ చేయాలి అంటే మనం ఇండెక్స్లు ఇస్తాం, అవునా? str0 అని str1 అని ఇలా ఇండెక్స్లు ఇస్తే అప్పుడు దాంట్లో ఉన్న వాల్యూస్ ని యాక్సెస్ చేసుకుంటాం ఎరేస్ లో. ఓకే, సో ఇక్కడ str అనే వేరియబుల్ ఆల్రెడీ ఈ స్టార్టింగ్ అడ్రస్ ని పాయింట్ చేస్తుంది. అందుకని మనం యూజర్ నుంచి తీసుకున్న వాల్యూ ఈ str లో స్టోర్ అవ్వాలి అంటే ఇక్కడ డైరెక్ట్ గా str అనేది ఇచ్చేస్తాము, అండ్ అని ఇవ్వవసరం లేదు. ఓకే, ఇప్పుడు printf అని ఇచ్చేసి %s అని str అని ఇచ్చామనుకోండి, అప్పుడు అవుట్పుట్ లో యూజర్ నుంచి ఇచ్చిన స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ చూడండి, తెలుగు సాఫ్ట్ అని ఇచ్చా, ఇన్పుట్ ఏమో అవుట్పుట్ లో కేవలం తెలుగు మాత్రమే ప్రింట్ అయింది. అంటే str లో కేవలం తెలుగు అనేది మాత్రమే సేవ్ అయింది, సాఫ్ట్ అనేది సేవ్ అవ్వలేదు. ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ తెలుసు ఇంటీజర్ వేరియబుల్స్ తో యూస్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, scanf అని ఇచ్చినప్పుడు 2 ఇంటీజర్ వాల్యూస్ యూజర్ నుంచి తీసుకోవాలి అంటే ఇలా అండ్ a అని అండ్ b అని ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 10 అని ఇచ్చి స్పేస్ ఇచ్చి 20 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 10 అనే వాల్యూ ఏమో a లో సేవ్ అవుతుంది. స్పేస్ ఇచ్చిన తర్వాత వాల్యూ ఇంకొక వేరియబుల్ లో సేవ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఇక్కడ స్పేస్ వస్తుందో ఆటోమేటిక్ గా ఈ స్పేస్ కి ముందు ఉన్న వరకు ఒక వాల్యూ అని తీసుకుంటది. అలాగే ఇక్కడ తెలుగు అని ఇచ్చి స్పేస్ ఇచ్చినప్పుడు ఇక్కడ వరకు ఒక వాల్యూ అన్నట్టు తీసుకొని దాన్ని str లో సేవ్ చేసింది. ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఈ సాఫ్ట్ అనేది ఇంకేమీ సేవ్ అవ్వదు. మరి ఇలా మనం స్ట్రింగ్ మొత్తాన్ని తీసుకోవాలి అంటే ఏం చేయాలంటే దీనికి ఒక టెక్నిక్ ఉంది, అదేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, scanf అని ఇచ్చి % అని ఇచ్చి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో క్యారెట్ సింబల్ ఇస్తాం. ఇది క్యారెట్. ఓకే, ఈ సింబల్ ని క్యారెట్ అంటాం. తర్వాత \n అనేది ఇస్తాం, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ ని క్లోజ్ చేసేస్తాం. ఇలా ఇవ్వటం వల్ల అర్థం ఏంటంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఏ క్యారెక్టర్స్ నైనా ఇవ్వచ్చు. ఎప్పటి వరకు ఇవ్వచ్చు అంటే ఎంటర్ కీని ప్రెస్ చేసే వరకు. ఎప్పుడైతే ఎంటర్ కీని ప్రెస్ చేస్తాడో ఈ లైన్ లో నుంచి నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది కర్సర్. ఎప్పుడైతే న్యూ లైన్ లోకి వెళ్ళిందో దాని అర్థం ఇదే అనమాట, \n అన్నట్టు. సో ఈ క్యారెక్టర్ వచ్చే వరకు ఇన్పుట్ మొత్తాన్ని తీసుకోమని చెప్తున్నాం. అప్పుడు ఇచ్చిన క్యారెక్టర్స్ లో మధ్యలో స్పేసెస్ కూడా ఉండొచ్చు, వాటిని కూడా స్ట్రింగ్ లోనే స్టోర్ చేస్తుంది ఎంటర్ కీ ప్రెస్ చేసే వరకు. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి,
తెలుగు సాఫ్ట్ అని మొత్తం ఎంటర్ చేసాం. సో స్పేస్ ను కూడా STR లో స్టోర్ చేస్తుంది, తర్వాత సాఫ్ట్ ను కూడా STR లో స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే ఎంటర్ కి ప్రెస్ చేసామో అక్కడ వరకు మొత్తం ఈ STR లో ఉంది. అందుకని printf అని ఇచ్చినప్పుడు STR ని ప్రింట్ చేస్తే తెలుగు సాఫ్ట్ మొత్తం ప్రింట్ అయింది. ఇప్పుడు జనరల్ గా స్ట్రింగ్స్ ని యూజ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే స్ట్రింగ్ ని డిక్లేర్ చేసేటప్పుడు దానికి ఒక సైజ్ ఇస్తాం కదా, ఈ సైజ్ ఎంత ఇస్తామో అన్ని క్యారెక్టర్స్ ని అసైన్ చేయటం ఇది ఒక ఇష్యూ అనమాట. ఎందుకంటే ఇలా డబుల్ కొటేషన్స్ లో స్ట్రింగ్ ని ఇచ్చినప్పుడు అది స్ట్రింగ్ తో పాటు చివర్లో /0 అనే దానికోసం కూడా ఒక క్యారెక్టర్ కావాలన్నమాట. సో ఇక్కడ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్లస్ దీనికి ఒకటి కావాలి, అంటే మొత్తం 6 క్యారెక్టర్స్ కావాలి. కానీ సైజ్ ఏమో 5 ఇచ్చాం, అప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట. వీటికి సొల్యూషన్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ముందు ఇంకొక మిస్టేక్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ముందు ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేసేస్తున్నాం, తర్వాత దీనికి వాల్యూ అసైన్ చేయడానికి ఇలా ఇస్తున్నాం. a=5 అని అలా ఇంటీజర్స్ ని ఇచ్చినట్టు ఇలా ఇవ్వడానికి ట్రై చేస్తాం. కానీ ఇది చేయకూడదు, ఎందుకంటే ఇందాక చెప్పా కదా STR లో అడ్రస్ ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సో దాంట్లో ఇలా వాల్యూ అని ఇవ్వటం కుదరదు. దీనికి కూడా సొల్యూషన్ ఏంటో మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇలా ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేసేసి దీనికి హాయ్ అని ఒక వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు ఇంకొక స్ట్రింగ్ ని తీసుకొని ఈ స్ట్రింగ్ ని వేరియబుల్ లాగా ఇస్తున్నాను, వాల్యూ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం a=b అని ఇలా ఇంటీజర్స్ కి ఇస్తాం కదా. సో ఇది అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి స్ట్రింగ్స్ లో కూడా అలాగే చేయడానికి చూస్తాం. కానీ ఇలా కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది కూడా సేమ్ పాయింట్, ఇది అడ్రస్ ని పాయింట్ చేస్తూ ఉంటుంది. దీనికి ఇంకొక అడ్రస్ ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు, కానీ ఇది కూడా ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వీటికి సొల్యూషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఇష్యూకి మీకు ఆల్రెడీ సొల్యూషన్ తెలిసే ఉంటది. 5 క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఇవ్వాల్సిన సైజ్ 6. ఓకే, అంటే కనీసం ఒక్క సైజు ఎక్కువ ఇవ్వాలి మనకు కావాల్సిన క్యారెక్టర్స్ కంటే కూడా, ఎందుకంటే /0 కూడా సేవ్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ 6 కాదు, 10 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు, కానీ కనీసం ఒకటైనా ఎక్కువ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా str6 hello అని. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇష్యూకి సొల్యూషన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం వేరియబుల్ ని డిక్లేర్ చేసేసాం. ఇప్పుడు దీనికి వాల్యూని అసైన్ చేయాలి అంటే ఒక్కొక్క ఇండెక్స్ కి ఇస్తాం అనమాట. ఇక్కడ చూడండి, str0 h, str1 e, ఇలా ప్రతి ఇండెక్స్ కి ఇస్తాం. ఇలా ఇచ్చినప్పుడు str5 అని చెప్పి /0 కూడా ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రతి ఇండెక్స్ కి ఇస్తున్నాం కాబట్టి ఇది కూడా మనమే ఇవ్వాలి. దీని బదులు ఇంకొక మెథడ్ ఉంది. ఇక్కడ చూడండి, హ్యాపీగా యూజర్ నుంచి ఇన్పుట్ లాగా తీసుకోవటం. ఇక్కడ %s అని ఇస్తేనేమో జస్ట్ ఒక వాల్యూ, అంటే ఒక వర్డ్ హలో అని కానీ వెల్కమ్ అని కానీ ఇలా ఒక వర్డే ఉంటది అనుకున్నప్పుడు %s అని ఇస్తాం. ఒకవేళ ఎక్కువ వర్డ్స్ ఉంటాయి, మధ్యలో స్పేసెస్ కూడా ఉంటాయి అన్నప్పుడు ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి క్యారెట్ సింబల్ ఇచ్చి /n ఇచ్చి తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ అని క్లోజ్ చేస్తాం. దీని ముందు % అనేది ఇవ్వాలి. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఎన్ని వర్డ్స్ అయినా కూడా ఇన్పుట్ లాగా తీసుకోవచ్చు యూజర్ నుంచి. అలాగే ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, strcpy అంటే స్ట్రింగ్ కాపీ అన్నమాట. స్ట్రింగ్ కాపీ అనే మెథడ్ ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూని ఈ స్ట్రింగ్ లోకి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా strcpy అనే ఫంక్షన్ ని యూజ్ చేయాలి అంటే #include అని చెప్పి string.h అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, stdio అనే ఫైల్ ని ఇంక్లూడ్ చేసుకుంటాం కదా, అలాగే string.h అనే ఫైల్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక వర్డే కాదు, మల్టిపుల్ వర్డ్స్ కావాలి అన్నప్పుడు స్పేసెస్ కూడా ఇచ్చుకోవచ్చు, హ్యాపీగా ఎన్ని వర్డ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. చివర్లో డబుల్ కొటేషన్స్ ఎండ్ చేస్తాం. అప్పుడు ఆ వాల్యూ మొత్తం కూడా str అనే వేరియబుల్ లోకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూకి సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక వేరియబుల్ ని ఆల్రెడీ డిక్లేర్ చేసేసి అసైన్ చేసాము. దీన్ని ఇప్పుడు ఇంకొక వేరియబుల్ లోకి స్టోర్ చేయాలి అంటే ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క ఇండెక్స్ కి అసైన్ చేసుకోవచ్చు. అంటే str2 ఇండెక్స్ కి str1 ఇండెక్స్ లో వాల్యూ రావాలి. ఇలా ఒక్కొక్క ఇండెక్స్ లో వాల్యూస్ ని అసైన్ చేయొచ్చు. లేదంటే strcpy ఫంక్షన్ ని యూస్ చేసుకొని హ్యాపీగా ఈ str2 లోకి str1 లో ఉన్న వాల్యూ మొత్తాన్ని తెచ్చుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు కావాల్సిన వేరియబుల్, అంటే డెస్టినేషన్. మనం ఏ వాల్యూని దీంట్లోకి స్టోర్ చేయాలో దాన్ని సోర్స్ అంటాం. సో ఇది సోర్స్ అన్నమాట. అప్పుడు str1 అనే దాంట్లో ఏ వాల్యూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాయ్ అని ఉంది. సో ఈ హాయ్ అనేది str2 వేరియబుల్ లోకి వస్తుంది. ఇప్పటి వరకు తెలుసుకున్న వాటిని ప్రోగ్రామ్ లో రాసి చూద్దాం. ఫస్ట్ ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేస్తున్నా. దానికోసం char అని ఇచ్చి str అని ఇచ్చి 4 అని ఇస్తున్నా. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సింగిల్ కొటేషన్స్ లో h, మళ్ళీ సింగిల్ కొటేషన్స్లో a, మళ్ళీ i, అలాగే /0 అనేది కూడా ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. printf అని ఇచ్చి %s అని ఇచ్చి కామా ఇచ్చి str అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, హాయ్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఇప్పుడు ఇలా అసైన్ చేసే బదులు వాల్యూని హ్యాపీగా డబుల్ కొటేషన్స్ ఇచ్చి అసైన్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇప్పుడు కూడా హాయ్ అని వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 ఇలా ఇచ్చేసి ఇక్కడ 2 వర్డ్స్ని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం.
చూడండి తెలుగు సాఫ్ట్ మొత్తం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడండి మనం అసైన్ చేసేటప్పుడు ఏమైతే వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడు స్పేసెస్ కూడా అన్ని వచ్చేస్తాయి అన్నమాట స్ట్రింగ్ లోకి. సో ప్రింట్ అయ్యేటప్పుడు ఈ స్ట్రింగ్ లో ఉన్న వాల్యూ మొత్తం ప్రింట్ అయింది. ఇలా ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లము లేదు, కానీ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇష్యూ ఉంది. ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ లా తీసుకుందాం. దానికోసం ఇక్కడ ఇవ్వకుండా వాల్యూని scanf అని ఇస్తున్నా. ఇక్కడ %s అని ఇచ్చి కామా ఇచ్చి str అని ఇస్తున్నా. ఫస్ట్ ఒక వర్డే ఇద్దాం, తెలుగు అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి తెలుగు అని ప్రింట్ అయింది. ఇప్పుడు 2 వర్డ్స్ ఇచ్చి చూద్దాం, తెలుగు సాఫ్ట్. ఇప్పుడు చూడండి ఓన్లీ తెలుగు అనేది మాత్రమే వచ్చింది. %s అని ఇచ్చినప్పుడు స్పేస్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ వరకు మాత్రమే ఈ str లో స్టోర్ అయింది. సో str లో వాల్యూ ప్రింట్ చేసినప్పుడు ఓన్లీ తెలుగు అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మొత్తం వాల్యూని తీసుకోవటం కోసం ఇక్కడ % అని ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్లో క్యారెట్ సింబల్ ఇచ్చి \en అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ లర్నింగ్ సి అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి ఐ ఆమ్ లర్నింగ్ సి ఈ మొత్తం కూడా స్ట్రింగ్ లో స్టోర్ అయింది. ఇప్పుడు ఇదే స్ట్రింగ్ ని విడ్త్ ప్రెసిషన్ ఇచ్చి ప్రింట్ చేద్దాం. అవి ప్రింట్ చేయాలి అంటే వాటికి ముందు కలర్స్ ఇస్తే బెటర్. సో ఇక్కడ కలర్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. printf అని ఇచ్చి డబుల్ కొటేషన్స్ లో \/ అని ఇచ్చి 0 ఇచ్చి 33 అని ఇస్తాం. తర్వాత స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ చూడండి ఈ \033 అన్నప్పుడు దానికి ఏమైనా అర్థం అవుతుంది అంటే ఇప్పుడు మనం తర్వాత ఇవ్వబోయేది కలర్స్ అని తెలుసుకుంటది అనమాట. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఇక్కడ ఏ కలర్ ఇవ్వాలో ఇస్తామన్నమాట. దీనికి కొన్ని కోడ్స్ ఉన్నాయి, వాటి గురించి అంత డీటెయిల్డ్ గా మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. ప్రస్తుతం జస్ట్ ఎల్లో కలర్ దాని మీద రెడ్ కలర్ లో ప్రింట్ అవ్వడానికి మాత్రం తెలుసుకుందాం. సో రెడ్ కలర్ లో ప్రింట్ అవ్వాలి అంటే 31 అనే కోడ్ ఉంది. తర్వాత సెమీకోలన్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలో అది ఇస్తాం. 43 అంటే ఎల్లో కలర్. తర్వాత M అనేది ఇస్తాము. ఇక్కడ వరకు మొత్తం కలర్ కోడ్ అని అర్థమవుతుంది అనమాట. దానికి చివర్లో సెమీకోలన్ ఇస్తున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కేమో ఎల్లో కలర్ వస్తుంది, టెక్స్ట్ ఏమో రెడ్ కలర్ లో ప్రింట్ అవుతుంది. దీన్ని మళ్ళీ నార్మల్ గా చేసేయటం కోసం ఈ ప్రింట్ఎఫ్ తర్వాత ఇస్తున్నాను. ఇక్కడ 033 ఇదంతా ఇస్తాము, స్క్వేర్ బ్రాకెట్ ఇస్తాము. ఇక్కడ 0m అని ఇస్తాం. ఎప్పుడైతే 0 ఇస్తామో దాని అర్థం ఏంటంటే ఇంకా తర్వాత ప్రింట్ అయ్యే అన్నిటికీ ఇంకా కలర్స్ ఇవ్వద్దు అని అర్థం. ఇక్కడ వరకు అవుట్పుట్ ని చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అని ఇస్తున్నాను. చూడండి తెలుగు అని ప్రింట్ అయింది, రెడ్ కలర్ లో ప్రింట్ అయింది. బ్యాక్గ్రౌండ్ ఏమో ఎల్లో కలర్ లో ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇప్పుడు % తర్వాత 20 అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఐ ఆమ్ లర్నింగ్ సి ఇలా ఇస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం 20 క్యారెక్టర్స్ విడ్త్ తీసుకుంది. అలాగే 20 అని ఇచ్చాం కాబట్టి రైట్ సైడ్ కి ప్రింట్ అయింది మొత్తం వాల్యూ. ఇలా ప్రతిసారి మనం టైప్ చేయకుండా ఈజీగా ఉండటం కోసం ఇక్కడే అసైన్ చేసేస్తున్నా. ఈ scanf కి ప్రస్తుతానికి కామెంట్ పెడుతున్నా. ఇక్కడ 20 బదులు -20 అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి 20 క్యారెక్టర్స్ విడ్త్ తీసుకుంది, ప్రింట్ అయ్యేది లెఫ్ట్ సైడ్ ప్రింట్ అయింది. దీంతో పాటు ఇప్పుడు ప్రెసిషన్ కూడా ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 8 అని ఇస్తున్నా. అప్పుడు 20 క్యారెక్టర్స్ విడ్త్ తీసుకుంటుంది, ప్రింట్ అవటం 8 క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. స్పేసెస్ కూడా క్యారెక్టర్తో సమానం. అందుకని చూడండి 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 క్యారెక్టర్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఇవ్వకుండా ఈ వాల్యూస్ని స్టార్ అనేది ఇచ్చేసి ఇక్కడ 20 అని ఇచ్చి కామా ఇచ్చి 8 అని ఇస్తున్నా. ఇప్పుడు చూద్దాం. సారీ ఇక్కడ కామా ఇవ్వలేదు. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. చూడండి 20 క్యారెక్టర్స్ విడ్త్ తీసుకుంది, 20 అని ఇచ్చాం కాబట్టి రైట్ సైడ్ ప్రింట్ అయింది, 8 క్యారెక్టర్సే ప్రింట్ అయింది. ఇప్పుడేం చేద్దామంటే హ్యాపీగా ఈ వాల్యూస్ని వేరియబుల్స్లో డిక్లేర్ చేసుకొని అప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్లా తీసుకుందాం. ఇంట్ విడ్త్ కామా ప్రెసిషన్. తర్వాత scanf ఇచ్చి %d అని ఇచ్చి అండ్ ఆఫ్ విడ్త్ అని ఇస్తున్నా, కామా అండ్ ప్రెసిషన్ అని ఇస్తున్నా. దీనికంటే ముందు ఒక printf ఇస్తున్నా యూజర్కి చెప్పటం కోసం. ఎంటర్ విడ్త్ అండ్ ప్రెసిషన్. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని హ్యాపీగా ఇక్కడ ఇవ్వచ్చు. విడ్త్ దగ్గర విడ్త్ అనే వేరియబుల్ ఇస్తున్నాను, ఈ 8 అనే దగ్గర ప్రెసిషన్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఏమో 10 ఇస్తున్నాను, ప్రెసిషన్ ఏమో 8 అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి విడ్త్ 10 వచ్చింది, 8 క్యారెక్టర్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ని డిక్లేర్ చేసేసి తర్వాత మనకు కావాల్సిన వాల్యూని ఈ స్ట్రింగ్లోకి ఎలా ఇస్తామో తెలుసుకుందాం. ఒక పద్ధతి ఏంటంటే ఇండెక్స్లు యూజ్ చేయటం. str(0) ఒక క్యారెక్టర్ ఇచ్చేసి ఏ అని ఇస్తున్నా. తర్వాత str(1) అని ఇచ్చి
దీంట్లోకి \0 ఇచ్చేస్తున్నా. అంటే జస్ట్ స్ట్రింగ్ వాల్యూ ఒక్క ఏ అనేది ఒక్కటే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వాల్యూని ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ఎఫ్ ఇచ్చి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఏ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు ఇంకొక ఇండెక్స్కి కూడా వాల్యూ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 ఇండెక్స్కి b అని ఇస్తున్నా. తర్వాత str2 ఇండెక్స్లో \0 అనేది ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఏబి అనేది మొత్తం ప్రింట్ అయింది. ఇలా ఒక్కొక్క ఇండెక్స్కి ఇచ్చే బదులు హ్యాపీగా ఒకేసారి మొత్తం వాల్యూని ఇచ్చేయచ్చు. దానికోసం strcpy అనే ఫంక్షన్ యూస్ చేద్దాం. strcpy ఆఫ్ అని ఇచ్చి ఏ వేరియబుల్లో కావాలో ఆ వేరియబుల్ని ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూని ఇవ్వాలి. ఇక్కడ strcpyని యూస్ చేసుకోవాలి అంటే ఈ పైన ఇంక్లూడ్లో string.h అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, హలో ఫ్రెండ్స్ అనేది ప్రింట్ అయింది. అలాగే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇంకొక వేరియబుల్లో ఇవ్వడానికి కూడా ఎలా ఇస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది str1 అనుకుందాం. దీనికి వాల్యూ లాగా హలో ఫ్రెండ్స్ అనేది ఇస్తున్నాను. ఇలా స్ట్రింగ్ని అసైన్ చేసేటప్పుడు డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను, స్ట్రింగ్ వేరియబుల్ str2 అని చెప్పి. దీనికి కూడా సైజు ఎగ్జాంపుల్కి 25 అనే ఇస్తున్నాను. ఇప్పుడు str2లోకి str1లో ఉన్న వాల్యూ రావాలి అంటే అప్పుడు కూడా strcpy అనే ఫంక్షన్ యూస్ చేసుకుంటాం. str2, str1 అని ఇస్తాం. సో 1లో ఉన్న వాల్యూ 2లోకి వస్తుంది. ఇక్కడ ప్రింట్ చేసే దగ్గర str2లో ఏ వాల్యూ ఉందో ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. హలో ఫ్రెండ్స్, చూడండి, str1లో ఉన్న వాల్యూ str2లో కూడా వచ్చేసింది. మీరు కూడా ఈ వీడియోలో నేర్చుకున్నవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే అన్ని ప్రాక్టీస్ చేస్తారో yes I did it అని కామెంట్స్ లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు సి ప్రోగ్రామింగ్ ని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.